ప్రేమైన దేవుని సంగమా, పేతురు విశ్వాసం ఎంతటి గొప్పదో ఓసారి మనము గమనించవలసిన వారం ఏంటున్నాం. అందుకే ప్రభులు వారు ఏమంటున్నారంటే, నీవో మా ధన్యుడవో, యు ఆర్ బ్లెస్డ్, నీవు ధన్యుడవో. యేసు ఎవరో అని అర్థము చేసుకోగలిగాడు. ఆ యొక్క అర్థమే అతన్ని ధన్యుడిగా చేసింది. ఆ అనుభవమే అతని ధన్యుడిగా చేసింది. మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గమనించాలి, యేసు ఎవరో. ఆ శిలువ మీద వేలాడినటువంటి ఆయనే కదా యేసు. యెరూషలేము వీధులలో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళినటువంటి ఆయనే కదా యేసు. మనమందరం కూడా క్రిస్మస్ పండుగ రోజున పశువుల పాకలో చిన్న పాపగా పడుకోబెడతామే, ఆయనే కదా యేసు. కాదండి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడు ఆయన. ఆ అనుభవం మనందరి జీవితాలలో కావాలి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అన్నది. ఆ తరువాత గమనించినట్లయితే అక్కడ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, నరులు బయలుపరచలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు దేవుని కుమారుడుగా అంగీకరిస్తాడో, ఎరిగి ఉంటారో, ఆయన దేవుని కుమారుడని ఎవరైతే చెప్పగలుగుతారో ఆ అనుభవం ఎలాగొస్తుంది అంటే, పరలోకమందునటువంటి దేవుడు దాన్ని బయలుపరిచేవాడై ఉంటున్నాడు. ఆ దేవుడే మన మధ్య ఈ దినాలలో వాక్యమై ఉన్న దేవుడుగా మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. 1 యోహాను 1:1-2-3 వచనంలో మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ దినాలలో మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, మనతో సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. మనతో ఆయన నిత్యము మాట్లాడుతూ మనలను దేవుని యొక్క కృపలోనికి, సర్వ సత్యములోనికి నడిపించువాడుగా ఉంటున్నాడు మన మధ్య. కానీ వాక్యం అక్కడ సెలవిస్తుంది, లోకము ఆయనను అంగీకరించలేదు అని. ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించును కానీ మనము ఆయనను అంగీకరించలేదు, ఆయనను గ్రహించలేదు. ప్రేమైన దేవుని సంగమా, కానీ పేతురుకున్న గొప్ప అనుభవం ఏంటంటే, పేతురు అండర్స్టూడ్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవించుచున్న దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడు అన్న విషయాన్ని గమనించాడు.